ప్రస్తుతానికి 3-4 ఇండ్లలో అయితే ఇదే కూర ఉంటుంది ఈ టైంలో. మొక్క ఏమో భూమిని సారం చేస్తే దీని లేత ఆకులు ఈ పువ్వులు ఎట్టి పరిస్థితిలో అది వండాలంటే సన్నగా తరగాలన్నారు. ఎంత సన్నగా తరిగితే అంత మంచిది అన్నారు. ఎందుకంటున్నారంటే కలువకి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం. చూసాను కొనలు పెట్టు కడుపు నొప్పి లాగా ఉంటే పొట్లో పెట్టుకొని తినేస్తే కడుపు తగ్గిపోద్ది. అబ్బా అవును బాగుంది బాగుంది. మహాదేవ శంభో శంకర హర 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 శుభోదయం, అందరికీ నమస్కారం. ఆయుర్వేదం డే శుభాకాంక్షలు. ఈ దసరా సందర్భంగా, ఆయుర్వేదం డే సందర్భంగా గాదరాట నుంచి గుప్తేశ్వర్ వనయాత్ర మరి మనం చేస్తున్నాం. సో ఇందులో విశేషంగా ఏంటంటే జబ్బు రాకుండా ఎలా ఉండాలి, అసలు ఆయుర్వేదం చెప్పింది ఏది. సో దాంట్లో దినచర్య, ఋతుచర్య, షడ్రసోపేత ఆహారం, అలాగే వన విజ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రం, ఇవన్నీ చెప్పుకుంటూ చేస్తాం. అయితే ఈ రోజు మనం మొదటి రోజు ప్రారంభం. ఈ రోజు యాత్ర ఎక్కడ మనం గాదరాడ మన ఆశ్రమంలో మన శివాలయం నుంచి కర్మవిపాకేశ్వర శివాలయం నుంచి బయలుదేరుతాం. గోవిందపురం అమ్మవారు పూజాలమ్మ వనదేవత అమ్మవారు గుడికి వెళ్ళి అక్కడ ఏంటంటే మనం దసరా ఉత్సవాలు చేస్తున్నాం. అక్కడ దసరా దేవి నవరాత్రులు చేస్తున్నాం. అక్కడ ఆలయంలో అక్కడ అమ్మవారు ఆశీస్సు తీసుకొని అక్కడ కొన్ని మొక్కల గురించి అటుగా మాట్లాడుకుంటూ మనం రాత్రికి మారేడుమిల్లి చేరుతాం అన్నమాట. రాత్రికి మారేడుమిల్లిలో బస, మళ్ళీ మొన్నాడు బయలుదేరుతాం. ఇది ఈ రోజు విశేషాలు మనకి. ఇది గోవిందపురం, అది మన సొంతూరు. గోవిందపురం పూజాలమ్మ అమ్మవారు వనదేవత అమ్మవారు ఆలయం దగ్గర మన యాగశాలలో దేవి నవరాత్రులు దసరా ఉత్సవాలు చేస్తామంట. 9 రోజులు దేవి నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ నిన్న నుంచి పూజా కార్యక్రమాలు, హోమం, ప్రతిరోజు హోమం, నిత్య పూజ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఇక్కడ అమ్మవారు దీక్ష తీసుకుని వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో మనం మొదటి రోజు ప్రారంభం కాబట్టి ఇది కూడా మనం టచ్ చేసుకుని వెళ్తామన్నమాట. వెళ్తూ అన్ని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్దాం. ప్రతిరోజు కూడా రోజుకు అమ్మవారిని చూపిస్తాం మీకు. మనకేంటంటే దేవతావనాలు చెప్పుకున్నాం కదా. దేవతావనాలు ఎందుకంటామంటే ఏ దేవుడికి ఏ చెట్టు ప్రీతికరమో దాంతో మనం పూజ చేస్తాం. ఇప్పుడు వినాయకుడికి గరిక, శివుడికి మారేడు, విష్ణుమూర్తికి తులసి, అమ్మవారికి లక్ష్మీదేవికి తామర పూలు, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మనం పూర్వీకులు వనాన్ని పెట్టారు. అయితే వాటిలతో వంటలు వండుకుంటారు. ఇప్పుడు గరికతో పచ్చ చెప్పుకున్నాం, అలాగే మారేడుతో షర్బత్ చెప్పుకున్నాం, తులసితో కూడా డ్రింక్ చెప్పుకున్నాం. అలాగే అమ్మవారు కదా, అమ్మవారు తామర పువ్వులు, కలవ పువ్వు వేరు, తామర పువ్వు వేరు. తామర పువ్వు లక్ష్మీ నివాసం అని చెప్తాం, అమ్మవారికి ప్రత్యేక. సో తామర పువ్వు నుంచి కూడా పువ్వు, కాండం, విత్తనాలు, దుంపలు అన్ని మందు లోపలికి వస్తాయి. తామర దుంపలు అంటారు. లోపల ఉండే భూమిలో ఉండే కాళ్ళు అనమాట, దుంపలు అంటారు. తామర దుంపలు అంటారు. తామర దుంపలు కూర ఉండి తింటారు. మామూలుగా కాశ్మీర్ లాంటి ప్రాంతంలో తామరలు విపరీతంగా ఉంటాయి. అక్కడ తింటారు. ఎందుకు తింటారు అంటే చలికి తట్టుకోవడానికి. ఆ కూర తింటే చలికి తట్టుకుంటారు అనమాట. రెండు మంచి బలం కూడా. అందులో ఆడవాళ్ళకి అయితే గర్భాశయ దోషాలు పోతాయి, మధుమేహం అలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే తామర దుంపల కూర ఇది. మనం దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రైలో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఉట్టిది కూడా తినేయచ్చు స్నాక్స్ లాగా. మామూలుగా ఇలాంటివి తింటే ఏంటంటే మనకి ఈ శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, కఫం లాంటివి రాకుండా ఉంటాయి అనమాట. అలా సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి, తింటే మంచిది. కలువలు చాలా రకాలు ఉంటాయి. కలువుకి తామరకి వేరే, ఆ తేడాలు చెప్తాను మీకు తర్వాత. అదే కలువల్లో చాలా రకాలు ఉంటాయి. దీన్ని ఉత్ఫలం అంటారు. ఉత్ఫలం మన వేదంలో చెప్పిన ఉత్ఫలం ఇది. ఇది వినాయకుడికి చాలా ప్రీతికరమైన మొక్క. ఇది ఆయుర్వేదం మందుల్లో వాడతారు దీన్ని. ఇది ఉత్ఫలం, కలువ, నీలం కలువ పువ్వు అన్నమాట. ఈ దుంపని కూర వండి తింటారు పల్లెటూరులో చాలా మంది. కలువ దుంపలు ఎందుకు రాస్తారంటే సంతానోత్పత్తి లేకపోతే కలువ దుంపలు కూర తింటారు అనమాట. ఓన్లీ
ఆడవారికి గర్భాశయ సమస్యలు ఉండి సంతానం కలగకపోతే ఈ కలువదుంపల కూరని పెడతారు. మామూలుగా కూడా అప్పుడప్పుడు వీళ్ళు పల్లెటూరులో ఈ కలువదుంపల కూర వండుకుని తింటారు. ఈ పువ్వు చాలా అందంగా ఉంటది, అందుకని దీని మీద చాలా పద్యాలు ఉంటాయి. అలాగే భారతదేశంలో అందమైన పువ్వుల్లో ఈ పువ్వు ఒకటి అనమాట. అలాగే బంగ్లాదేశ్ జాతీయ పుష్పం కూడా ఈ ఉత్ఫలం, ఈ నీలం కలువ పువ్వు అనమాట. కలువకి తామరకి తేడా ఏంటంటే, కలువకి ఈ ఆకు చూసారా ఇలా కటింగ్ ఉండి ఇలా రౌండ్ వచ్చి, ఈ కటింగ్ వచ్చి ఇక్కడ కాడ వచ్చింది, ఇలా కటింగ్ ఉంది, కాడ వచ్చింది. ఇది కలువ అన్నమాట. కలువ పూలు రాత్రి విడుస్తాయి అన్నమాట, చంద్రుడికి విడుస్తాయి. తామర పూలు ఉదయం విడుస్తాయి, సూర్యుడికి విడుస్తాయి అన్నమాట. అలాగే తామర ఎలా ఉంటుందంటే అని చూపిస్తాను. ఈ తామర ఆకు చూసారా, ఈ ఆకు అంతా రౌండ్గా ఉంది, ఎక్కడ కటింగ్ లేదు, రౌండ్గా ఉండి మధ్యలో కాడ వచ్చింది, చూడు కాడ వచ్చిందా, మధ్యలో ఉంది, చుట్టూ రౌండ్గా ఉంది, ఎక్కడ కటింగ్ లేదు ఆకుకి. ఇది తామర పువ్వు. ఇవి పగలు విడుస్తాయి అన్నమాట పువ్వులు. సూర్యుడికి, చంద్రకాంతికి కలువలు, సూర్యకాంతికి తామర పూలు విడుస్తాయి. అలాగే మన పాత పాటల్లో ఎంతో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. కలువకి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు ఇంకా దూరం, దూరం పెరిగే కొలది అనురాగం పెరుగుద్ది అనే సాహిత్యంతో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో అర్థం అంటే రెండింటికి తేడా చెప్తున్నారు అనమాట వాళ్ళు. అలా ఎంతో అద్భుతమైన సాహిత్యంలో మీ మొక్కల గురించి ఎంతో ఆ పాట గుర్తొస్తే ఆ మొక్కలు గుర్తొచ్చేస్తాయి ఉంటుంది. అలా మన సాహిత్యం ద్వారా మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించిన కవులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మనం పట్టించుకోం. అన్ని మొక్కలు అన్ని ఒకలే ఉంటాయి. అవి ఏంటంటే ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి మొక్కల మీద అంత అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఇది మామూలుగా జీలు అంటారు. ఇది ఏంటంటే భూమి సారవంతం అవడానికి పొలంలో వేసి దున్నేస్తారు అనమాట. పెరిగిన తర్వాత ఇందులో నైట్రోజన్ క్రియేట్ చేస్తారు అనమాట. అందుకని భూమిని సారవంతం ఇది చేసేస్తాం. అలాగే ఇది తింటారని చాలా మంది తెలియదు, కానీ చాలా మంది పల్లెటూరులో ఇప్పటికీ తింటారు అనమాట. అంటే ఇందులో 3 రకాలు ఉన్నాయి. అందులో ఈ రకమే తినేది, మిగతా 2 రకాలు తినకూడదు. తినేది అని ఎలా గుర్తుపడతారంటే వాళ్ళు, ఈ పూలు ఉన్నాయా, ఈ పూల మీద నల్ల మచ్చలు ఉన్నాయి, ఆ నల్ల మచ్చలు ఉంటే ఇది తినేదని అర్థం, తినకూడదు అనమాట. అలా ఇది పూలు కూరండి తింటారు, ఈ ఆకులు కూడా కూరండి తింటారు. తింటే మనకు కావాల్సిన శరీరాన్ని సారవంతం చేస్తాం అన్నమాట. మొక్క ఏమో భూమిని సారవంతం చేస్తే దీని లేత ఆకులు, ఈ పువ్వులు మన సారవంతం చేస్తాయి. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్దాం. మనం ఆశ్రమం వెళ్ళేది గోందపురం వెళ్ళాం. గోందపురం నుంచి నెల్లిపూర్ మీద పప్పచోడవరం దాటి మారేడుమిల్లి దారిలో దేవరపల్లి పేరు చాలా మందికి తెలుసు. దేవరపల్లి, అది దేవరపల్లి పూర్వం నుంచి ఇక్కడ ఈ ఊరికి పేరు ఏంటంటే, మారేడుమిల్లి పేరు తెలియక నుంచి దేవరపల్లి తెలుసు. ఎందుకు తెలుసు అంటే, దేవరపల్లిలో పత్తి లింగారెడ్డి అని ఒక ఆయన ట్రైబ్ గిరిజనులు గిరిజన వైద్యం చేసేవాడు. ఆయన వారానికి 2 రోజులు ఎంతో మందు ఇచ్చేవాడు అనమాట. నా చిన్నప్పుడే షుగర్ మందు ఇచ్చారు. నాకు తెలిసిన ఎప్పటికే 20 రూపాయలు ఎంతో ప్యాకెట్. బస్సుల్లో జనం బాగా వచ్చేవారు, డ్రైవర్లు కూడా డబ్బులు ఇచ్చి తెప్పించుకునేవాడు. పొట్లం కట్టించేవాడు. రోజు కొంచెం కష్టం కలిసి తాగమని పొడి వేసుకోమని చెప్పేవారు అనమాట. ఆ పొట్లం అలా షుగర్ మందుకి ఫేమస్ ఈ ఊరు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వరుసలు చేస్తున్నారు ఇప్పటికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ కొంచెం ట్రైబల్ వంటల మీద మంచి పట్టు ఉంది ఆవిడ. పాత వంటలు అన్ని చేసుకుంటుంది, ఎప్పుడు రోజు చేసుకుంటుంది, ఏదో వంట చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని నేచురల్ దొరికేవి. అలాగే ఇంటి నిండా కూరగాయలు పండిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఈ రోజు ఏముంటుందో చూద్దాం. ఏమోటి వండుతూ ఉంటుంది. అలాగే ఇంటి నిండా కూరగాయలు పెంచుతుంది. చూసారు, ఇల్లు మారినా సరే వాళ్ళు కూరగాయలు. వీళ్ళ జీవనశైలి ఏంటంటే, కాలం మారినా ఇల్లు మారినా వాళ్ళు ఎంతో కొంత కూరగాయలు పండించుకుంటారు అంట. సొంతంగా తోట, పేద తోట ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఆ పక్కన చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎంత ఉందో అంత తోట ఉంది, చిన్న ఇల్లు ఇది. కానీ బెండ మొక్కలు వేసుకున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే, వాళ్ళు తెలుసు మనం తినేది కొనుక్కోకూడదు, మనమే పండించుకోవాలి అని. ఎంత మారినా సరే వాళ్ళు పెద్ద తోట, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, చిక్కుడు పాదులు అలా అన్నీ పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళ జీవనశైలి ఇక్కడే కదా, అరకు కానీ ఏ మూలకి వెళ్ళినా, అక్కడ మనం కాశ్మీర్ వెళ్ళి అడవుల్లోకి వెళ్ళినా ఆ ట్రైబ్స్ అందరూ కూడా, ఆ గిరిజనులు వాళ్ళ కూరలు వాళ్ళే పండించుకుంటారు. ఆ ట్రెడిషన్ ఎప్పటికే పోలా, ఇప్పుడే పండించుకుంటారు. అలాగే ఇప్పుడు పేరు సుగుణ గారు, సుగుణవతి. నమస్తే మాస్టర్. ఈయన మాస్టర్ సుగుణవతి. సుగుణనా? అదే అదే, బాగుంది. కూర ఉడుకుతుందా? ఎదురు కొమ్ముల కూర. ఓకే, పర్లేదు, బాగుంది. ఇది ఎదురుకొమ్మల కూర. ఎలా వండుతారు?
ఈ మనం కొండల నుండి తీసుకొచ్చి వెదురు కొమ్మలు తీసుకొచ్చండి తొక్క తీస్తారండి. తీసేసి కడిగేసి ఇలా లేతగుండంతా తీసుకుంటామండి. సన్నగా తరుగుతాం. ఇలాగా ఈ మాదిరి తరుక్కుంటారండి. మనకు కావాల్సిన సైజు తరుక్కుంటారు. ఇందులో కనుపు ఉంటదండి, కనుపు తీసేయాలి. ఇలా తెల్లగా ఉన్నది ఇలా గోరు పెట్టగానే మెత్తగా ఉంటేనే పని చేస్తారు సార్. బాగుంటది. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటారు. ఇంక ఇది మసాలా వేసి గానీ రొయ్య వేసి గానీ పొడుగ్గా కట్ చేసి కన్నలు పెట్టి మసాలా వేసి గోంగూర వేసి వండుకోవచ్చు. బాగుంది. ఈ సీజన్ అయితే ఇంకా ప్రస్తుతానికి 3-4 ఇండ్లలో అయితే ఇదే కూర ఉంటుంది. ఈ టైంలో ఏది లేని ప్రసన్న ఎండబెట్టి కూడా దాచుకుంటారు. అవునండి, ఎండబెట్లో కొంచెం డబ్బాలు కానీ పెట్టుకుని మళ్ళీ అత్యవసరంలో ఏదైనా కూర లేదంటే ఇంకా వండుకుంటారు చేసుకుని అప్పుడు కూడా ఇంకా ఆ రోజుకి ఆ కూర చేసుకుంటారు. ఇలా సన్నగా చేసి ఉడకబెడతారండి. ఓకే ఓకే. కనీసం ఒక అరగంట సేపు ఉడకబెట్టాలి. ఉడకబెట్టి కట్టు వార్చాలి. వార్చిన తర్వాత మనకి కావాల్సిన విధంగా వండుకొచ్చాను. గోంగూర వేసి కానీ లేదా ఉల్లిపాయలు వేసి కానీ. అన్ని విధులు వండుతారా? అన్ని కదా ఒకటే ఒక రకం. మళ్ళీ ఇందులో మా ఏజెన్సీ లో అయితే 3 వెదురులు ఉన్నాయండి. జార వెదురు అని అంటే జార వెదురు అయితే అడ్డాకులు కుట్టుకుంటారు. అవునండి. ఈ వెదురు అయితే కూర వండుకుంటారు. ఇంకొక బేంబో ముల్లంగి అంటాం, ముల్లంగి వెదురు అంటారు. అదైతే బొంగు చికెన్ దాన్ని వాడతారు. రకరకాల తినరండి, తినరు. ఇది తినేది. అబ్బా, దీన్ని కొండపీడం అంటారండి. కొండపీడం అంటారు. ఇది ఎండిపోయి కూడా పుట్టకొడులు వేస్తున్నారు. కుక్కలు వస్తాయండి, చిన్న కుక్కలు వచ్చి అది ఈ దసరా నెలలోనే వస్తాయండి. వర్షాలు బాగా వచ్చి తర్వాత ఎండ వస్తుంది ఆ టైంలో కుక్కలు వస్తాయి. బాగుంటాయండి, చిన్న కుక్కలు ఉంటాయండి. అవి ఎండబెట్టి కూడా గుండె చేసుకొని ఈడుకుంటారండి. సార్లో కొంచెం కుక్కలు అంటే పుట్టకొడుగులు అండి. అలా ఎదురు మీద వచ్చిన పుట్టకొడుగుని మామిడి చెట్టు మీద రకరకాల వస్తాయి. అది కూడా ఎండబెట్టి పొడి చేసి చారులో వేసుకుంటారంట. పొట్లం అయితే పొట్లం పెట్టుకుంటారండి. అడ్డాకులో పెట్టేసి కొంచెం పచ్చిమిరపకాయ ఉప్పు వేసుకొని పొట్లం పెట్టుకుంటారు. కూర వండుకుంటే కూర వండుకుంటారు. కొన్ని దొరికితే పొట్లం పెట్టుకుంటారు, ఎక్కువ దొరికితే కూర వండుకుంటారు. ఓకే. ఎప్పుడు ఉంటాయి? జూన్ జూలై ఆగస్టు. ఓన్లీ వర్షకాలంలో వస్తాయి, అప్పుడే తింటారు. ఓకే. మరి దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడుగ్గా కట్ చేసి కన్నలు పెట్టి మసాలా పెట్టి వండుతారు. ఏదైనా వార్చాలి, ఉడకబెట్టి వార్చకపోతే ఏదైనా సరే ఉడకబెట్టి వార్చకుండా వండలేదు. అబ్బా, అది యాక్చువల్ ఏంటంటే ఏ సైంటిఫిక్ ఆధారం లేకుండా దాన్ని ఉడకబెట్టి ఎట్టి పరిస్థితిలో అది వండాలంటే ఉడకబెట్టి వార్చిన తర్వాతే వండాలంటున్నారు. అంటే ఆ రెండు సన్నగా తరగాలన్నారు. ఎంత సన్నగా తరిగితే అంత మంచిది అన్నారు. ఎందుకంటున్నారంటే ఈ వెదుల్లో సైనైడ్ లాంటి చిన్న పదార్థం ఉంటుంది. సైనైడ్ లాంటి లో మోతాదులో సైనైడ్ లాంటి పదార్థం ఉంటుంది. అది అలా పచ్చి తినేసాం అనుకోండి, వండుకుని వార్చకుండా, అది మనకి బ్రెయిన్ లో మందబుద్ధి వస్తున్నట్టు. అందుకని ప్రమాదం. అని చూసారా, వాళ్ళకి ఏం తెలియకపోయినా సరే దాన్ని అంత సన్నగా వచ్చి ఉడకబెట్టి వార్చడం వల్ల ఆ దోషం పోద్ది అన్నమాట, శుద్ధి అయిపోతుంది. అప్పుడు కూరగా తింటున్నారు. అలాగే దాన్ని ఎండబెట్టి లేతవి మళ్ళీ మొదలు తినరు, లేత అన్నమాట. కూరలు అయినప్పుడు అత్యవసర పరిస్థితిలో మళ్ళీ కూరగా వాడుకుంటారు. అలా ఏంటంటే రకరకాల కూరలు, ఆ కూర వండే పద్ధతి, దాన్ని ప్రాసెస్, అసలు ఎంత నాలెడ్జ్ అది. చూసారా ఎంత సన్నగా కొడుతుంది. చాలా పని అనమాట. ఈ ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తాటికరికి ఇలా కోసేసుకొని ఆకుల్లో కట్టుకుని తెచ్చుకుంటారు అనమాట. చూసారా, అక్కడేమో ఆవులు కాస్తుంటారు, ఖాళీ కదా, ఆవులు తిరుగుతుంటారు ఖాళీ కూర్చొని. ఏం చేస్తారు, శుభ్రంగానే అదిరుములు తీసుకుని సన్నగా తరిగి ఒక ఆకుల్లో మూట కట్టి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకుని సాయంత్రం వండుకు తినేస్తారు అనమాట. ఒకసారి అదిగో, అబ్బా భలే ఉందయ్యా, ఎంత బాగుంది. సరే, అలా అంతలా ఉడికి ఒక గంటన్నర ఉడికితే కానీ ఆ నీళ్ళు వార్చేస్తే అందులో శుద్ధి అయిపోద్ది అనమాట. అప్పుడు వండుకోవడానికి మంచిది, ఆరోగ్యం. ఇందులో గోంగూర వేసి, మసాలా వేసి, ఉల్లేసి, ఉల్లిపాయలు వేసి కూడా వండుతారట రకరకాలుగా. ఒకసారి కూరబెట్టి వాట్ చేయడం, ఇంకా ఒకసారి వాట్ చేస్తే అయిపోతుంది. అలా ఫ్రీగా తెల్లేంత వరకు సమానంగా కొమ్ములు ఎక్కడ ఉన్నాయో అంతవరకు నీళ్లు పోసేసి ఫ్రీగా అలా తెల్లేదాకా ఉడికించడమే. ఓకే. మనము దుక్కులు దున్నేటప్పుడు కూడా ఇప్పుడు వారిసిన కొమ్ములు ఉంటే ఇంకా కూర తొందరగా అవ్వకపోతే కొంచెం ఉప్పు గడ్డతో కూడా నంచుకొని తినేస్తాను. ఇంకా కూర ఒక దుక్కుల టైంలో అయితే
అంబలతో నంచుకుంటారు. అంబల్లో నంజు చేసుకుంటారు చూసారా, అలా ఉడకబెట్టి వార్చినట్టు కొంచెం ఉప్పు వేసి అంబల్లో నంచుకు తినేస్తారంట కూర వండుకోకుండానే. మీకు ఎలా వచ్చింది మరి వంట? మా తాత వాళ్ళు అన్నట్టు వండుకుంటే అవి చూసి అప్పుడు పూర్వకాలం నుంచి మీ పూర్వీకుల నుంచి ఎలా వచ్చింది ఆ వంటలు ఇప్పుడు వండుకుంటున్నారు మీరు? పిల్లలు తింటారా? తింటారు సార్, తింటారండి. ఎందుకు మంచిది? కాళ్ళే తాలింపు కొమ్ములు అని అంటారండి. లేదు గోంగూర వేయొద్దంటే గోంగూర వేయకుంటే తాలింపు కొమ్ములు పెట్టుకుంటారు. ముల్లిపాయలు వేసి ఉండమ్మా అంటే వాళ్ళు చెప్తారు. అదే చెప్తారు టేస్ట్ ఎలా కావాలో అది. మన పెద్దవాళ్ళని బరకదండి అంటారు. చూసారా పిల్లలు చక్కగా గోంగూర వేసి ఉండమంటారంట, లేదంటే మసాలా పెట్టి ఉండమంటారంట, లేకపోతే ఉల్లిపాయ వేసి ఉండమంటారంట. అంటే టేస్ట్ ఒకసారి తింటే మర్చిపోమన్నమాట, అంత బాగుంటది. పిల్లలు నేర్చుకుంటారా ఇలా చేయడం? ఇంకా ఇష్టపడతారండి చేయడానికి. అది చాలు. చిన్న పిల్లలు అయితే కోయడానికి ఇష్టపడతారు. చూసారు పిల్లలు ఖచ్చితంగా సరదా అన్నమాట. అలాగే పిల్లలు అయితే సెలాలు రాగానే కొమ్ములు వెళ్తామనేసి వెళ్ళిపోతారు. వాళ్ళే పిల్లలు వెళ్ళిపోతారు అని పెట్టుకుని. అది సరదా అంటే కల్చర్ అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇంకా అందులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా వాటి మీద మక్కువ ఉంది, చక్కగా అందులోనే మమేకమే ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా సంచేసుకెళ్ళి కొమ్ములు తేడం. సరే అంత బాగుంది. ఒంట్లో బాగున్నట్టు వండుకునే కూరలు ఏమైనా ఉన్నాయండి? ఒంట్లో లేనప్పుడు నల్లేరు కొనలు అంటారండి, అవి పచ్చడిలా చేసుకుంటాను. కాలు విరిగినప్పుడు అబ్బో. గుమ్మడి కూర మామూలుగా తింటారా? పొట్లం వేసుకొని తింటారు. పొట్లం వేసి తింటారు. కూర కూడా వండుకుంటారు. కూర కూడా వండుకుంటారు. ఓకే. పొట్లం అలా వేసుకొని వండుకుంటారు. అలసంద పిక్కలు కానీ వండుతారు. పొట్లం వేస్తారు. పొట్లం అంటే ఏంటో తెలుసా మీకు? పొట్లం కాబట్టి పొట్లం అంటే ఏం చేస్తారు? ఆకులో మూట కట్టి కుమ్ములు పెడతారు, అంతే కదా, నిప్పులు పెడతారు, లోపల ఉడికిపోద్ది. అది పొట్లం అంటే. మనం పొట్లం అంటే మిఠాయి పొట్లం అనుకున్నారు. కాకర కూడా చూసాను. కొనలు పెట్టి కడుపు నొప్పి లాగుంటే పొట్లం పెట్టుకొని తినేస్తే కడుపు తగ్గిపోద్ది. అబ్బా చూసారు ఏం చెప్తున్నారా? అర్థమైంది మీకు? కాకర కంటే మనకి ఇంత కాకర ఉంటాయి, చచ్చిపోతాం. అన్ని హైబ్రిడ్. చిన్న కాకర, అడవి కాకర, మన కాకర, ఏజెన్సీ కాకర. కొనలు అంటే లేత చిగురుల్ని పొట్లం కడతారు, ఆకులో పొట్లం కట్టి కుమ్ములో పెడతారు. పెట్టి కడుపు పెద్ద వచ్చినప్పుడు అది తింటారట. అంటే కడుపు తగ్గిపోద్ది. దుంపలు పెడతారా? సారదుంప అలాంటివి ఏమంటారు? గింటికి దుంప, సింగర్ దుంప అవి తింటారు. పొట్లం కడతారా? డైరెక్ట్ గా చేస్తారు, నిప్పులో పెట్టేసి గిన్నెలో ఉడకబెట్టేసి కలిసి తింటారా? ఓకే ఓకే. మీ ఇంట్లో చాలా కూరగాయలు కనిపిస్తున్నాయి. కాకరకాయ ఉంది, బెండకాయ వేసినట్టున్నారు, గోంగూర ఉంది. మీదే మీ ఇంట్లో ఇల్లు మంచిగా ఉంది. మేడం ఏదో వంకాయ చెట్టు వేసి బీరపాదు ఉంది, బీరపాదు వేసావు. 2 రకాల బీరపాదు. రాను ఇల్లు మోడర్న్ అవుతున్నా సరే, కానీ వాళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉందో వాళ్ళు తినే మాత్రం ఖచ్చితంగా మనమే పండించుకోవాలనే చూసారా? అది అద్భుతం అన్నమాట. ఇప్పటికి అది వండుకుంటూ పిల్లలకు నేర్పడం, పిల్లలు ఎంజాయ్ చేయడం, అదేంటంటే వాళ్ళు ఎక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోలేదు వాళ్ళు. అది అద్భుతం. అదే రైట్ ఫుడ్ అంటాం కదా. రైట్ ఫుడ్ అంటే అర్థం ఏంటంటే ఇది అనమాట. ఇది రైట్ ఫుడ్. సో ఇలా మనం మార్చుకుంటే మన పిల్లలు కూడా మనం నేర్చుకుంటారు అనమాట. చూసారు మరి శుభ్రంగా ఒక్క చుక్క నీరు లేకుండా వాడుస్తారు అంటే. ఎందుకంటే కొంచెం నీరు ఉంటుందండి, మనం పిండేస్తారు, చల్లరకు పిండేసి అక్కడ. ఎందుకంటే ఒక్క చుక్క నీరు లేకుండా చేయడం, ఎందుకంటే ఇంకా దోషం అంతా పోవాలి కదా, అంతా ప్యూరిఫై అయింది కదా, అందుకని. మనము ఆవిరి తీయకుంటుంటే కొంచెం కలర్ మారుతాయండి, ఇంకా బాగుంటుంది. తీయకుంటే కలర్ మారను. అవును బాగుంది. ఇప్పుడు గోంగూర వేసి ఉంటున్నావా? బాగుంది. అలాగే ఇంతగా లేదు, మేము గుర్తుగా మేము ముందు తెలిసింటే ఇంక మంచిది తెచ్చేవాళ్ళం. ఓకే రైట్. కూర తిన్నాక వస్తాను. కూరగాయలకి తినడానికి పనికి వచ్చే కూరగాయలు పెంచుకుంటారు, అలాగే పూల మొక్కలు పెంచుకుంటారు. దాంతోపాటు వైద్యానికి సంబంధించిన మొక్కలు కూడా ఇలా వేసుకుంటారు అండి. ఎమర్జెన్సీలో ఏం కావాలో అవన్నీ ఇంటి చుట్టూ పెంచుకుంటారు, ఇంట్లోనే పెంచుకుంటారు. అలాగే ఇందులో ఇది గాలిదుంప అంటారు. ఇది అందరిలో ఉంటుంది. ఈ గాలిదుంప అని ఎందుకంటారంటే, మామూలుగా పిల్లలు భయపడి లేకపోతే నెగిటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ జ్వరాలు వచ్చాయి అనుకోండి, దానికి ఏంటంటే మందు వేసినా వీళ్ళు ఏం చేస్తారు, ఇది కింద దుంప అల్లంలా ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు, చెదగొట్టేసి తలకి రాసి స్నానం చేయించేస్తారు. స్నానం చేయించేస్తే జ్వరాలు తగ్గిపోతాయి అనమాట.
అలాగా దీన్ని వాడతారు. అలాగే ఇంటి ముందు నెగిటివ్ ఎనర్జీ రాకుండా, అలాగే ఆ ఊళ్ళో కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా చాలా మొక్కలు నాటుతుంటారు అనమాట, పెంచుతారు. అట్లని ఎవరిని ముట్టుకునేవారు. చూసారా పచ్చిమిర్చి మొక్కలు వేసుకుంది అది, పచ్చిమిర్చి మొక్కలు అన్నీ. పైన బీరకాయలు 2 రకాల బీరకాయలు. అలాగే వీళ్ళు ఎంత చిన్నలున్నా పెద్దలున్నా తోట కంపల్సరీ అన్నమాట, కూరగాయలు. చూసారా ఇల్లు చిన్నగా ఉంది, ఈ తోట ఇంటికన్నా పెద్ద తోట. బెండకాయలు ఇవన్నీ వేసుకున్నారు, గోంగూర, బెండకాయలు, వంకాయ ఇలాంటివన్నీ వేసుకున్నారు వీళ్ళు. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ కోసం ఈ వస పెంచుతారు అన్నమాట వీళ్ళు. ఈ వస ఉంటే నెగిటివ్ ఎనర్జీ రాదని. చూసారా వస ఎంత ఉందో, ఇక్కడ అక్కడ కూడా బోల్డ్ ఉంది వస. ఇది వస చెట్టు, ఇది కింద దొంప ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా పెంచుకుంటాయి ఈ వసని. మామూలుగా దెయ్యం మొక్క అంటారు మామూలుగా వీళ్ళు, అంటే దెయ్యాలు రాకుండా ఉంటాయని వాళ్ళ ఇదనమాట. అలా చాలా రకరకాలు. అలాగే ఇంటి జీలి చెట్టు వేసుకున్నారు. వాళ్ళకి ఏం అవసరం అవన్నీ దగ్గరగా పెంచుకుంటారు ఉంటాయి. అయితే ఆ ఉన్న చోట ఇల్లు కట్టేసుకుంటారు. అది ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు. చూసారా గిరిజనుల జీవన శైలి ఎలా ఉందో. మనం పొద్దున్న బయలుదేరాం, ఆశ్రమంలో 6 గంటలకి బయలుదేరి గోవిందపురం వెళ్ళాం. గోవిందపురంలో అమ్మవారిని దర్శనం చేసుకొని మేము యాత్ర ప్రారంభించాం. అక్కడి నుంచి నెల్లిపూడి మీదుగా రంపచోడవరం దాటి దేవరపల్లి అనే ఊళ్ళో ఆగాం. సుగుణవతి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చక్కగా చూసా, వంట అది చెప్పింది. అలా ఏంటంటే వాళ్ళ కల్చర్ అది ఎంత బాగుంది చూసారా. 6 అయిపోతుంది, మనం ఇంకా మారేడుమిల్లి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇంకేంటే మామూలుగా ఫారెస్ట్లో 5:30, 6 అవుతుందంటే ఇంకా మనం సర్దేసుకోవాలన్నమాట. అంటే మనం ఎక్కడ పడుకోవాలి అన్ని ఏర్పాట్లు ముందుగా వెళ్ళట్టుగా ఉన్నామండి. ఇంక పొద్దుపోయినట్టే. ఇంకా మనకు హైదరాబాద్లో 12 అయినా మనకేం తెలియదు, కానీ అర్ధరాత్రి 12 అయినా కామన్గా ఉంటుంది. ఇక్కడ 6 అయిందంటే ఇంకా పడుకునే ఏర్పాట్లు చేసేసుకోవాలన్నమాట, చీకటి పడకుండా. ఇక్కడతో ఈరోజు ఫస్ట్ రోజు యాత్ర ముగిసింది. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. నమస్కారం అందరికీ, శుభరాత్రి.